హీరో ధనుష్ తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరు. తమిళ్లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగినటువంటి హీరో. అయితే తెలుగులో మాత్రం రజనీకాంత్ అల్లుడుగా పరిచయమైనప్పటికీ తర్వాత తను నటించిన రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ధనుష్ సినిమాలు తమిళ్తో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ధనుష్కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. గతంలో మదురైకు చెందిన కదిరేషన్, మీనాక్షి అనే వృద్ధ దంపతులు ధనుష్ తమ కొడుకని చెప్తూ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇందుకు ఆధారాలుగా బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ టీసీ, ఒంటిపైన కొన్ని పుట్టుమచ్చలు వారు చూపిస్తూ కోర్టు మెట్లెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ వృద్ధ దంపతులు గత 10 ఏళ్లుగా సుదీర్ఘ న్యాయ పోరాటం చేయగా గత నెల మార్చి 14న కోర్టు నకిలీ పత్రాలను ఉపయోగించి ధనుష్ తమ కుమారుడని వారు చెప్పుకుంటున్నారని కేసును కొట్టివేయడం జరిగింది. అంతేకాకుండా ధనుష్ ఆ వృద్ధ దంపతుల కొడుకు కాదని కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే గత నెల 14న కోర్టు తీర్పును వెలువరించగా ఈ నెల ఏప్రిల్ 14వ తేదీన కదిరేషన్ను కొన్ని అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఇది చాలా బాధాకరమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్గా మారింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.